థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సో భాస్కర్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ అందరికి ఒకసారి చెప్పండి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ నుంచి రిక్రూట్ అయిన మనకి కమలేష్ సార్ ఉన్నారు. సారు సీనియర్ ఎస్ఆర్ఓ సార్ ఆర్బీఐ నుంచి అపాయింట్ అయిన సౌత్ ఇండియా హెడ్ సార్ కమలేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ మనకి సార్ మాటల ద్వారా కొద్దిగా మనం విందాం తర్వాతకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి భాస్కర్ గారు. నేను మన వరంగల్లోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మాకు కూడా కొంత టైం ఇచ్చారు. అంటే పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి కొద్దిగా అవేర్నెస్ ఉండాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో పార్ట్ చేశారు. వీఆర్ హ్యాపీ టు బీ హియర్. అండ్ దీంట్లో మనము సైబర్ క్రైమ్లో ఏంటంటే వేరే పాత కన్వెన్షనల్ క్రైమ్స్లా కాకుండా చిన్న మొబైల్ ఫోన్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు ఎవ్రీవన్ ఈజ్ ప్రోన్ టు సైబర్ క్రైమ్ అన్నట్టు. అంటే ఎవ్రీవన్ కెన్ బి విక్టిమైజ్డ్. సో మనం దీంట్లో ఏంటంటే మనకి మోసం జరిగిన తర్వాత మనం దాంట్లో రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీ మస్ట్ ప్రివెంట్. దీంట్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, ఆ స్టేట్మెంట్ సైబర్ క్రైమ్స్లో చాలా యూజ్ అవుతుంది. వీ హ్యావ్ టు బి అలర్ట్ ఇన్ ఎవ్రీ ఆన్లైన్ మెసేజెస్ ఆర్ ఆన్లైన్ ఈమెయిల్స్, ఎవ్రీథింగ్. అంటే మనకి బ్లాంక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, వాటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఫోన్ హ్యాక్ అయ్యింది లేనిది కూడా కొన్ని ప్రివెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. మన ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగిందంటే మన ఫోన్ హ్యాక్ అయ్యిందని చెప్పేసి మనం గుర్తించి ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, లేకుంటే ఆ మొబైల్ని రిపేర్ చేయించుకోవడము చేసుకోవాలి. అండ్ ప్రివెన్షన్ పొరపాటున మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు మనం సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ అవుతాం. సో మనం గోల్డెన్ అవర్ అంటాం, గోల్డెన్ అవర్ కాదు, ఇప్పుడు అది ఇంకా తగ్గింది అన్నట్టు. ఫ్రాడ్స్టర్స్ చాలా అడ్వాన్స్ అవుతున్నారు కాబట్టి అది క్యాష్ విత్డ్రావల్ కాకముందే మనం ఇమీడియట్గా 1930కి కాల్ చేయడం, లేదంటే మనకి 1930 అనేది టోల్ ఫ్రీ నెంబర్. చాలా బిజీగా వచ్చినప్పుడు cybercrime.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా మనం పోయిన అమౌంట్ని, మ్యాక్సిమం అమౌంట్ని మనం హోల్డ్ చేయగలిగితే దాన్ని రీఫండ్ ఇప్పించగలగచ్చు. సో ఎవ్రీవన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్. అంటే మనము అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చిన మెసేజెస్, ఓటీపీస్ కానీ లేకుంటే అన్నోన్ లింక్స్, మెలీషియస్ లింక్స్ కానీ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నా పేరు శివకుమార్ అండి. సో ఈరోజు వరంగల్లో మనకి MFIN అంటే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి వరంగల్ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ MFIN ఏంటంటే, సో ఈ మైక్రో ఫైనాన్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లోనే నడుస్తున్నాయి. సో డెఫినెట్గా మనము ఈ మైక్రో ఫైనాన్స్లో మనము లోనింగ్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే లోనింగ్ చేసుకున్న తర్వాత మనము దానికి సంబంధించిన రీపేమెంట్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్గా రెగ్యులర్ రీపేమెంట్ చేసుకుంటేనే వాళ్ళకి మంచి క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. సో మైక్రో ఫైనాన్స్ కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే సిబిల్ స్కోర్ ఇది లేకుంటే ఎవరు కూడా మీ రోజుల్లో లోన్స్ అనేవి శాంక్షన్ చేయరండి. సో డెఫినెట్గా మనం ఏ మైక్రో ఫైనాన్స్లో తెచ్చుకున్నా, ఏ గవర్నమెంట్ బ్యాంకింగ్లో ఎక్కడ లోన్ తెచ్చుకున్నా కూడా మనకి క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఏంటంటే మనకి 300 to 900 పాయింట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మనకి ఎంత అమౌంట్ లోన్ రావాలి అన్నా డెఫినెట్గా మోర్ దెన్ 700 అట్లీస్ట్ 600 అబోవ్ పాయింట్స్ అనేవి క్రెడిట్స్ మనకి డెఫినెట్గా ఉండాల్సిందే. సో దిస్ ఈజ్ ద మేజర్ పాయింట్ అనమాట. సో వీ షుడ్ రిమెంబర్ దిస్ వన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, సో మైక్రో ఫైనాన్స్లో తీసుకున్నప్పుడు మనకి కన్సర్న్ బ్యాంక్లో వాళ్ళు అమౌంట్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ అక్కడ మనకి కేవైసీ అప్డేట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో కేవైసీ కూడా అప్డేట్ ఎలా చేసుకోవాలి, మరి ఎందుకు చేసుకోవాలి అంటే కేవైసీ అప్డేట్ ఉంటేనే మన అకౌంట్ అనేది సేఫ్గా ఉంటుందండి.
కేవైసీ అప్డేట్ లేదనుకోండి మన అకౌంట్ని కూడా వేరే వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మన అకౌంట్ని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డెఫినెట్గా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్తారనమాట. సో కేవైసీ అప్డేట్ కోసం వాళ్ళు కన్సర్న్ బ్యాంక్లో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ కన్సర్న్ సంబంధించిన మొత్తం బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ అప్డేట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాల్సిందే. అండ్ క్రెడిట్ స్కోర్ అనేది డెఫినెట్గా గుడ్స్ క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సింది. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ ఫాల్స్ లోన్ వేవర్స్ వస్తుంటాయి అన్నమాట. అలాంటివి మనం నమ్మకూడదు. అంటే ఏదైతే అఫీషియల్గా ఉంటాయో అట్లాంటి వాటిని మాత్రమే మనము అప్రోచ్ అవ్వాలి. ఈ ఫాల్స్ లోన్ వేవర్లో ఏమవుతుందంటే వాళ్ళు చిన్న అమౌంట్ తీసుకున్నా కూడా ఏంటంటే ఏదో పెద్ద అమౌంట్ లాగా షో చేసి వాళ్ళకి చాలా రిస్క్లో పడేసే అవకాశం ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఉండే మైక్రో ఫైనాన్స్లలో మాత్రమే ఏదైనా లోన్స్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇది అఫీషియల్గా మీరందరూ డెఫినెట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది.